మీనాక్షి, ఏమైంది? అర్ధరాత్రి ఎవరో టెర్రస్ ఎక్కి మీరిలా ఊరికే పడుకుంటే నేనేం అర్థం చేసుకోవాలి? చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉన్నాను. ఎందుకు ఇలా అడుగుతున్నారు? ఓ, మీతో మాట్లాడట్లేదని బాధగా ఉందా? ఇంతసేపు ఆడుతూ పాడుతూ మాట్లాడుతూ ఉన్నారు కదా, సడన్గా సైలెంట్ అయిపోయారేంటా అని జస్ట్ చూస్తున్నానంతే. నేను ఆకాశం చూస్తున్నాను. ఆకాశాన్ని చూస్తున్నారా? ఎందుకు? ఆకాశంలో ఏమైనా స్పెషల్గా కనిపిస్తోందా? చాలా స్పెషల్గా కనిపిస్తుంది. చూడండి, చెయ్యి ఇలా పెట్టండి. దీనిలో నుంచి ఏం కనిపిస్తుంది? నక్షత్రాలు. రండి లెక్క పెడదాం. మనిద్దరం కలిసి లెక్క పెట్టడం మొదలు పెడితే ఈ జీవితం మొత్తం సరిపోదు. అవును, ప్రస్తుతానికి మీకేమైనా వేరే ప్లాన్స్ ఉన్నాయా? జీవితం మొత్తం మనిద్దరం ఇలాగే నక్షత్రాలు లెక్క పెడదామా? హర్షిత్, మొత్తానికి ఇంట్లో వాళ్ళందరినీ పెళ్లికి ఒప్పించావు అనమాట. కంగ్రాచ్యులేషన్స్. మేనేజర్ కూతురైన మిథిల అరు అమ్మమ్మ ఇంటి కోడలు కాబోతోంది. నువ్వు చాలా లక్కీ మిథిల. లక్కీ నేను రమ్య. నేను మిథిల లాంటి పర్ఫెక్ట్ అమ్మాయిని సెలెక్ట్ చేసినందుకే ఇంట్లో వాళ్ళు పెళ్లి కొప్పుకున్నారు. నువ్వు కూడా అలానే పర్ఫెక్ట్ అబ్బాయిని వెతుక్కో, మీ ఇంట్లోనూ ఒప్పుకుంటారు. ఆబ్వియస్లీ నేను ఎవరినైనా లవ్ చేస్తున్నానంటే అతను పర్ఫెక్ట్ గా ఉండాలి. మూన్ లైట్ డిన్నర్ అంటే ఫ్లైట్ లో తీసుకెళ్లి 1000 అడుగుల పైనున్న చంద్రుణ్ణి చూపిస్తూ భోజనం తినిపించాలి. అబ్బా, అంత పెద్ద కోరిక? ఇంకా ఉంది. నాకు కోపం వస్తే ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ ఇవ్వాలి. నాకు బోర్ కొడితే ఫారెన్ ట్రిప్ కి తీసుకెళ్లాలి. ఏడిస్తే సముద్ర లోపలున్న ముత్యాన్ని వెతికి తీసుకురావాలా? హే విరాజ్, తననెందుకు ఆట పట్టిస్తున్నావు? సరే బా, ఇప్పుడు నీకెలాంటి అమ్మాయి కావాలో చెప్పు, అప్పుడు మేం నిన్ను ఆడుకుంటాం. నాకు పెద్ద పెద్ద ఆశలేవు మిథిల. నా పిల్లకి ఎంత కోపం వచ్చినా నేనిచ్చే మల్లెపూలకి కూలైపోవాలి. తనకి బోరు కొడితే నేను తను కాళ్ళు నొప్పులొచ్చేంత వరకు నడవాలి. వాట్? అంతేనా? ఇంకా ఉంది రమ్య. రాత్రి టెర్రస్ పైన పడుకుని తను నాతో జీవితాంతం నక్షత్రాలు లెక్కపెట్టడానికి సిద్ధంగా ఉండాలి. ఏంటి, 6 ఇంటి కోడలుగా డబ్బు లెక్క పెట్టడం మొదలేసి నక్షత్రాలు లెక్క పెట్టాలా? అదేం డ్రీమ్ విరాజ్? అలాంటి అమ్మాయి ఈ ప్రపంచంలోనే ఉండదు. ఉంటుంది. తను నాకు ఖచ్చితంగా దొరుకుతుంది. ఇదెలా తెలిసింది? చాలా ఏళ్ల నుంచి నేను కంటున్న కల ఇది. ఆ కల నిజమవుతోందా? విక్కీ, ఎక్కడ మునిగిపోయారు? నిద్రొస్తుందా? కలలు కంటున్నారా ఏంటి? కలే, నా కళ్ళ ముందు ఉంది కదా. మీ కళ్ళు ఆకాశం మీదే ఉండాలి. మనిద్దరం చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ఇంకా అల్లరి చేసి నా జీవితంతో ఆడుకున్నది ఇక చాలు. విక్కీ, ఎందుకంత భయపడతారు? పాపం కదా నేను. మీరు నన్ను ఈ బిల్డింగ్ కి తీసుకొని వచ్చినందుకు మీకొక సీక్రెట్ పవర్ గురించి చెప్తాను. సీక్రెట్ పవరా? ఏంటది? చూడు,
నక్షత్రాలు చుక్కలు చుక్కలుగా కనిపిస్తున్నాయి కదా, వాటన్నింటినీ కలిపి మనం ఎవరి పేరు రాస్తామో వాళ్ళు భూమి మీదున్నా ఆకాశంలో ఉన్నా మనతోనే ఉంటారు. అవునా? మ్మ్. ఈ మాట మా నాన్నే నాకు చెప్పారు. చూడండి, మా నాన్న ఆకాశంలోనే ఉన్నారు. నా నా నాన్న. వావ్, అవును కదా. అలాగైతే ఎవరిదైనా పేరు రాస్తే వాళ్ళెప్పుడు మనతోనే ఉంటారా? మ్మ్. ఉంటారు. అయితే నేను రాయనా? మ్మ్. రాయండి. మిస్ హ? ముక్కెరా. మిస్ ముక్కేరా ఎవరు? ఇంకెవరు, మీరే. హ? నేను మిస్ ముక్కేరేనా? యాక్చువల్లీ అది నేను మీ ముక్కెర చూసి ఐ, ఈ పేరేదో చాలా బాగుంది. మిస్ ముక్కేరా. మీకు నచ్చిందా మీనాక్షి? హ? ఎవరు ఎవరు మీనాక్షి? ఆ, ఆ, నేను మిస్ ముక్కేరా. మీరు ఇకపై నుంచి నన్ను ఇలాగే పిలవాలి. నాకు చాలా బాగా నచ్చింది. నాకు ఆ పేరంటే చాలా ఇష్టం. మీనాక్షి అనేది జస్ట్ ఒక పేరు, కానీ మిస్ ముక్కెరా ఆ పేరులోనే ఒక ఫీల్ ఉంది. మీకు నేనంటే ఇష్టమా? ఇలా చూడు అరచేత వాలింది ఆకాశం, ఇదే నాడు అనుకోని అనురాగ సందేశం. నాకు మీరంటే చాలా ఇష్టం. మీరెప్పుడు నాతోనే ఉండాలి.